నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు ఏమంటోంది, మా అన్న ట్రాక్ రికార్డు తెలుసు, ఆయన ఏ విధంగా రాజకీయాలు చేస్తాడో తెలుసు, ఆయన ఏ విషయంలో ఏ విధంగా స్పందిస్తాడో నాకు తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కాబట్టి మా అన్న మెంటాలిటీ తెలుసు, ఖచ్చితంగా సునీతను కూడా వేసేస్తారు, మా చెల్లె సునీతను కూడా వేసేస్తారు. సో ఆమెకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి తక్షణమే అవినాష్కు బెయిల్ క్యాన్సిల్ చేయండి, జైల్లో పెట్టండి. అవినాష్ ఆల్రెడీ బెదిరించడం మొదలు పెట్టాడు అని చెప్పేసి చెప్పుకొని వచ్చింది. సునీతను చంపేస్తారు, అవినాష్ బెదిరిస్తున్నాడు, నాకెందుకో అనుమానంగా ఉంది, నాకెందుకో తేడా కొడుతుంది, మా సునీతను లేపేస్తారు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిలారెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలువురు సాక్షులు చనిపోయారు, ఇప్పటికే పలువురేంది అందరు సాక్షుల్ని లేపేశారు, అది సహజ మరణం కాదు, వీళ్ళే ప్లాన్ చేసి లేపేశారు, కాబట్టి నాకు భయంగా ఉంది, 2 బిడ్డల తల్లి అయినటువంటి సునీతను కూడా లేపేస్తారు, ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ అఫిడవిట్లోనూ ఇదే ఉంది. అవినాష్ పోలీసులనే బెదిరిస్తున్నాడు, వీళ్లకు పోలీసులు అంటే లెక్క లేదు, కోర్టు అంటే గౌరవం లేదు, సో పోలీసులను కూడా బెదిరిస్తా ఉన్నాడు. అవినాష్ కి ఖచ్చితంగా బెయిల్ అయితే క్యాన్సిల్ చేయాలి అని చెప్పి బెయిల్ రద్దు చేయాల్సిందే. వివేక హత్య కేసులో షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చూడండి, ఇట్లాంటి ఫ్యామిలీ ఎక్కడా ఉండదు, మా అన్నే మా చెల్లిని చంపించేస్తాడని చెప్తోంది అవినాష్ రెడ్డితో కూడా. అవినాష్ రెడ్డి కూడా బంధువే మళ్ళా. సో ఆడదని కూడా చూడకుండా వాళ్ళు వేసేస్తారు, వాళ్ళు కరుడు కట్టినటువంటి ఫ్యాక్షనిస్టులు, కాబట్టి ఖచ్చితంగా మా చెల్లెకు రక్షణ కల్పించాలా, అదేవిధంగా ఏదైనా జరగవచ్చు కాబట్టి ముందు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలా, ఆయన్ని జైల్లో పెట్టాలా, ఎందుకంటే ఆల్రెడీ అందరూ సాక్షులు ఒకరు పైకి పోతా ఉన్నారు. సో ఈసారి ఖచ్చితంగా సునీతనే టార్గెట్ ఉంటుంది కాబట్టి అతనికి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెబుతోంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సో ఈయన బెయిల్ మీద ఉండడం వల్లనే ఆ సాక్షులు చనిపోతా అన్నారు, అదేవిధంగా బెదిరిస్తున్నాడు. ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలలో నిజంగా నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి, కాబట్టి ఖచ్చితంగా అతనికి బెయిల్ అయితే క్యాన్సిల్ చేయాలి, మా చెల్లెకు రక్షణ కల్పించాలి, ఎందుకంటే ఆమెను నమ్ముకొని 2 పిల్లలు ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా నరరూప రాక్షసులు వాళ్ళు, కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్తోంది. వివేక హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వివేక కుమార్తెకు 2 పిల్లలున్నారు, ఆమె ప్రాణాలకు రక్షణ లేదు, ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు సునీతను ఏమైనా చేస్తారనేటువంటి భయం అయితే నాకుంది, కాబట్టి ఆయనకు బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పారు. దీని మీద ప్రభుత్వము అఫిడవిట్ కూడా వేయడం జరిగింది. చూడండి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ దర్యాప్తు నత్తనడకన సాగుతుండడంతో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ప్రభుత్వము సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సో కేసు నత్తనడకన నడుస్తుంది, ఆల్రెడీ 6 సంవత్సరాలు అయింది, కాబట్టి కొంచెం త్వరగా తేల్చాలి, నిందితులు ఎవరో తేల్చాలి అని చెప్పి అఫిడవిట్ కూడా వేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారని అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. సో ప్రభుత్వం అఫిడవిట్ వేసింది, 6 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు శిక్ష పడలేదని చెప్పి, అదేవిధంగా సాక్షులు మొత్తం ఒక్కొక్కరుగా పైకి పోతుండడంతో అది నిజంగా హత్య చేస్తా ఉన్నారు లేదా సహజ మరణాలు ఇంకా ప్రభువుకే తెలియాలి. కానీ ఇప్పుడు షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే సంచలనంగా మారాయి, సునీతను కూడా వేసేస్తారు. దయచేసి అవినాష్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయండి, లేదంటే 2 బిడ్డల తల్లి అయినటువంటి సునీత అప్పట్లో తండ్రిని కోల్పోయింది, ఇప్పుడు తన ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. మంచి ఫ్యామిలీ మొత్తానికి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.